నమస్తే దోస్తులు, అందరైతే బాగున్నారు. అందరైతే చాలా బాగా ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. అయితే మీకు ఒక గుడ్ న్యూస్ అనమాట. మీరు కనుక యూనిఫామ్ వేసుకోవాలి, యూనిఫామ్ జాబ్ నేను సంపాదించుకోవాలని చెప్పేసి మీరైతే ఆలోచిస్తూ ఎస్ఐ కానిస్టేబుల్ కు ప్రిపేర్ అవుతున్నారు కదా. అందులో భాగంగానే మనకైతే టీఎస్పీఎస్సీ అదే టీజీపీఎస్సీ నుంచి వెళ్ళి మనకి మళ్ళీ ఒక కొత్త యూనిఫామ్ సర్వీసెస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అది ఏంది అని అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ అనమాట. ఇవైతే మనకి ఈసారి 1393 1393 వేకెన్సీలు అయితే ఉండబోతున్నాయి. అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసేసరికి కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు. బట్ మనకున్న సమాచారం మేరకు అయితే 1393 వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి త్వరలో నోటిఫికేషన్. సో దీనికోసం మీరు స్పెషల్ గా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. నువ్వు కానిస్టేబుల్ ఎస్ఐకి బాగా ప్రిపేర్ అవుతున్నావు కదా, దీన్ని కూడా ఖచ్చితంగా అప్లై చేయి. అప్లై చేస్తే నీకైతే సేమ్ సిలబస్ ఉంటది, దాదాపు అన్ని కూడా సేమ్ ఉన్నాయి మనకి. మీకు నేను చెప్తా అన్ని ఎట్లా ఉంది ఇప్పుడు ఏంది అని చెప్పేసి. సో నువ్వైతే బాగానే ప్రిపేర్ అవుతున్నావు కదా, మంచిగా ప్రిపేర్ అవ్విస్తావు. ఎట్లా ఎస్ఐ కానిస్టేబుల్ అయితే ఖచ్చితంగా నువ్వైతే కొడతావని నేను అనుకుంటున్నా. ఇక విషయం ఏంటంటే మనము ఇప్పుడు ఈ నెక్స్ట్ ఒక 1 వీక్ 10 డేస్ లోపల అయితే నోటిఫికేషన్ అయితే 100% రాబోతుంది. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా మీకు. కాబట్టి మీరు దీన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టుకోకూడదు. కావాలంటే ఈ యొక్క నోటిఫికేషన్ మీరు ఈ జాబ్ ని మీరు అచీవ్ చేయండి. తర్వాత ఎస్ఐ కూడా రాయండి. ఎస్ఐ వస్తే దీన్ని రిజైన్ చేసి మళ్ళీ దానికి వెళ్ళండి. అంతేగాని నాకు ఎస్ఐ కావాలి, నాకు ఫైర్ కానిస్టేబుల్ కావాలి, నాకు ఎక్సైజ్ కానిస్టేబుల్ కావాలని చెప్పేసి కూసోకూడదు నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ చూస్తున్నావు కదా, ఇప్పుడు జాబులు ప్రైవేట్ జాబ్ల పరిస్థితి ఎట్లుంది, సాఫ్ట్వేర్ జాబ్ల పరిస్థితి ఎట్లుంది చూస్తున్నావు కదా. వాటన్నిటితో పోలిస్తే నీకు లైఫ్ సెక్యూరిటీ అనేది ఉంటది. ఈ గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తే నీకు అంటే దేంట్లో ఉండే ప్రాబ్లమ్స్ దాంట్లో ఉంటే అవన్నీ పక్కన పెట్టేసేయండి. మనకు లైఫ్ సెక్యూర్ గా ఉండాలంటే మన జాబ్ ఏదైనా ఒకటి ఉంటేనే మనకు చాలా బాగుంటది. ఓకేనా? సో నేను మీకు ఇప్పుడు ఏం చేస్తానంటే లాస్ట్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మీకు ఎంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇప్పుడు ఇస్తూ ఉంటా. సో నోటిఫికేషన్ వచ్చేసరికంటే అందులో చిన్న చిన్న చేంజెస్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. మేబీ నోటిఫికేషన్ పూర్తిగా రిలీజ్ అయిన తర్వాత ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అంత సమాచారం కూడా నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో అంత వరకు అయితే మనకైతే చిన్న చిన్న మెయిన్ పాయింట్స్ అయితే మనం ఇందులో చూద్దాం ఇప్పుడు. కానీ నీకు నేను ఎందుకు చేస్తున్న వీడియో అంటే ముఖ్య ఉద్దేశము, నువ్వు ఖచ్చితంగా అప్లై చేయి, ఈ జాబ్ కూడా అచీవ్ చేయి. నీకు సిలబస్ ఏందో నేను ఇప్పుడు చెప్తా చూడు. 2017 లో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో తర్వాత మళ్ళీ అంటే దాదాపు 9 years తర్వాత అయితే మళ్ళీ ఇప్పుడైతే నోటిఫికేషన్ రాబోతుంది. అతి త్వరలో దగ్గరలో ఉంది. దీనికి మనం ఏజ్ చూసుకున్నట్టయితే లాస్ట్ నోటిఫికేషన్ అంటే 2017 లో వచ్చిన దాని ప్రకారం అయితే 18 to 31 years అయితే ఉంది. కానీ 18 to 25 years అనమాట ఓసీకి. మళ్ళీ ఇప్పుడు మనకైతే జీవో నంబర్ 87 ప్రకారము యూనిఫామ్ సర్వీసెస్ కి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ పెంచారు కదా. సో 18 to 25 + 5 ఇవి 30 అనమాట. మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇంకో 5 years అయితే ఎగ్జామ్షన్ అయితే ఉంటది. సో మనకు ఈ ఏజ్ గురించి ఫుల్ క్లారిటీ రావాలంటే నోటిఫికేషన్ 100% రిలీజ్ అయిన తర్వాత మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. మీకు నేను ఓవరాల్ అంటే ఒక నోటి మాడుతున్నట్లు ఇట్లా ఉండొచ్చు అని మీకు చెప్తున్నాను నేను ఇప్పుడు. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ అంటే 10+2 నీకు కానిస్టేబుల్ కి అయితే ఏ ఎలిజిబిలిటీ ఉందో సో దీనికి కూడా సేమ్ అర్హత అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయను ఈసారి. అండ్ దీని యొక్క హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్ కి ఎంతో తెలుసా, 163 centimeters. చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ అడిగారు, అన్న హైట్ 167.6 ఉంటది కదా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి, మరి నాది 166 ఉందన్న, 167 ఉందన్న, కొలుసుకుంటే ఒక 1 centimeter కావచ్చు, ఒక 0.5 0.20 చేంజెస్ వస్తున్నాయని అన్నారు. సో అట్లాంటి వాళ్ళకి మీకు అయితే గోల్డెన్ ఆపర్చునిటీ నేను చెప్తున్నా కదా. యూనిఫామ్ వేసుకోవాలని మీకు ఖచ్చితంగా కనుక ఉండి ఉంటే ఇప్పుడు ఎంత దీనికి హైట్ 163 centimeters. సో కాబట్టి నువ్వు ఖచ్చితంగా అప్లై చేయ దీనికి. అండ్ ఫీమేల్స్ కి వచ్చేసి హైట్ వచ్చేసి 150 centimeters మాత్రమే. అండ్ మనకి కానిస్టేబుల్ ఎస్ఐకి చెస్ట్ మెజర్మెంట్ లేదు కదా, సో దీనికైతే చెస్ట్ మెజర్మెంట్ అయితే ఉంటుంది. మేల్ కు ఉంటుంది, ఫీమేల్ కు ఉంటుంది. నేను లాస్ట్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని చెప్తాను మీకు. ఇప్పుడు ఇది ఏమైనా చేంజెస్ ఉంటే ఉండే మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాము. మెన్ కు వచ్చేసి చెస్ట్ 84 centimeters ఉండాలన్నమాట. అంటే నువ్వు గాలి పీల్చుకున్నప్పుడు 5 centimeters పెరుగుతూ 84 వస్తే నువ్వు క్వాలిఫై అయినట్టు లెక్క. చెస్ట్ లో 84 ఆ పైన ఎంత వచ్చినా పర్లేదు. మినిమం అయితే 84 ఉండాలి. నీకు ఎంత తక్కువ ఉన్నా పర్లేదు. కాకపోతే నువ్వు గాలి పీల్చినప్పుడు మినిమం 5 centimeters పెంచుతూ 84 centimeters రావాలి మాక్సిమం. ఓకేనా? అదే ఫీమేల్ కూడా చెస్ట్ మెజర్మెంట్ అయితే ఉంది 79 centimeters అనమాట. 5 centimeters లంగ్స్ కెపాసిటీ పెంచుతూ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు అప్ టు 79 వరకు కనుక వచ్చినట్టయితే మీరు చెస్ట్ లో క్వాలిఫై అయినట్టు లెక్క. సో నోటిఫికేషన్ వచ్చిన మనకి ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. ఇందులో మనం ఇప్పుడు సిలబస్ గురించి అయితే చూద్దాము. లాస్ట్ నోటిఫికేషన్ బేసిస్ మనం అయితే సిలబస్ అయితే చూస్తున్నాము. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా, మీరు చూడొచ్చు సిలబస్ ఏంది అని చెప్పేసి. జనరల్ నాలెడ్జ్ 100 questions ఉంటాయి, 90 minutes టైం ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అనే దానికంటే దీన్ని మనము జనరల్ సైన్స్ అని కింద మనం తీసుకోవచ్చు. అప్ టు 10th class బేస్ వరకు మనకైతే ఇస్తాడని చెప్పేసి అందులో అయితే ఉంది. బట్ మీరు ఇంటర్మీడియట్ అంటే కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అవుతున్న చూడు, గదే సిలబస్. కాకపోతే ఇందులో ఏంది అని అంటే మనకు వరల్డ్ ఎకనామీ, వరల్డ్ జియోగ్రఫీ ఇవైతే లేవు. అండ్ మనకి కరెంట్ అఫైర్స్ ఉంటది. అండ్ ఈ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి స్కీమ్స్ కొత్త గవర్నమెంట్ అయితే ఏమేమి తీసుకొచ్చింది అవన్నీ ఉంటాయి. మీకు ఇక్కడ సిలబస్ ఇక్కడ మీకు ఇస్తున్నా కదా, ఒకసారి చూడండి. లాస్ట్ నోటిఫికేషన్ సిలబస్ మన అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మంచి పూర్తి సిలబస్ అని నేను మీకు పెడతా మళ్ళీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ అనమాట. ఈ జనరల్ మ్యాథమెటిక్స్ ఏంది అని అంటే 6th to 10th వరకు ప్యూర్ మ్యాథ్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ సిలబస్ నేను ఇస్తాను మీకు చూడొచ్చు. అర్థమెటిక్ ఉంటది, రీజనింగ్ పార్ట్ అయితే ఉండదు.
ప్యూర్ మ్యాథ్స్ అయితే ఉంటది. సో ఇది కూడా 100 క్వశ్చన్స్ ఉంటది. 90 మినిట్స్ టైం. అంటే గుర్తుపెట్టుకో, ఒక్క క్వశ్చన్ కి నీకు 54 సెకండ్స్ మాత్రమే టైం ఉంది. అంటే 54 సెకండ్స్ నువ్వు ఆ క్వశ్చన్ చదవాలి, అర్థం చేసుకోవాలి, సొల్యూషన్ లింకాలి, బబుల్ చేయాలి. సో కాబట్టి నువ్వు సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నావు కానిస్టేబుల్ ఎస్ఐకి. మంచిగా నేను ఎందుకు లాంగ్ టర్మ్ నుంచి ఎందుకు చాలా కసిగా కాన్ఫిడెంట్ గా 100% జాబ్ సాధించే విధంగా ప్రిపేర్ కమ్మని చెప్తున్నా అంటే గిందికి మధ్య మధ్యలో ఇట్లా నోటిఫికేషన్స్ వస్తాయి కూడా నువ్వు వాటిని అచీవ్ చేయాలనే ఉద్దేశం కొద్దీ మంచిగా కరెక్ట్ టైమింగ్ పెట్టుకొని మంచి ఒక గైడెన్స్ తోని చాలా ఎక్కువ టైం కష్టపడండి. ఒక మంచి కాన్సన్ట్రేషన్ చదువుతూ అని చెప్పి నేను చెప్తున్నా చూడండి. దేనికోసం అంటే దీనికోసమే. సో 54 సెకండ్స్ నువ్వైతే క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండే విధంగా అయితే కనిపిస్తుంది. ఆన్లైన్ లో ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ మనకి ఇందులో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఎన్సీసీ చేసిన వాళ్ళకైతే చాలా ప్లస్ పాయింట్ ఉంది. లాస్ట్ నోటిఫికేషన్ లో ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5 మార్క్స్ యాడ్ చేస్తున్నారంటే గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళిపోతాడు 5 మార్క్స్ అంటే 1 మార్క్ తో మిస్ అవుతారు చాలా మంది జాబ్. అట్లాంటి ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5 మార్క్స్ అయితే యాడ్ అవుతున్నాయి. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 1 బోనస్ మార్క్ అయితే యాడ్ అయితే అవుతున్నాయి. సో ఎన్సీసీ చేసిన వాళ్ళకి చాలా గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. నువ్వు బాగా చదువు. సిలబస్ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నీకు సిలబస్ ఏందని చెప్పేసి నేను అన్ని కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తుంటా. కానీ బ్రో చెప్తాను గుర్తుపెట్టుకో, నువ్వు ఈసారి దీన్ని కూడా అప్లై చేయి. ఖచ్చితంగా దీని అయితే సాధించు. దీన్ని సాధించే అవసరం అయితే పక్కన పెట్టేసి నెక్స్ట్ ఎస్ అయినా కానిస్టేబుల్ మల్లగొట్టేవు. కానీ దీన్ని కూడా ఖచ్చితంగా అయితే ఈసారి సాధించు. మన అమ్మ నాన్న చూస్తున్నావు ఎంత కష్టపడతారు, మన ఏజ్ చూస్తున్నావు ఎంతగానో పెరుగుతుంది. మన ఎన్నేళ్ళ స్టడీ చేయరు కతుకుపోయి మనం చదువుతున్నాం. ఈ బ్యాక్ పెయిన్, ఈ నెక్ పెయిన్స్, ఆ గ్రౌండ్ కి ఇంకే రోజులని ఉరుకుతావు. సార్ మీకు నేను చెప్పడం మర్చిపోయినా, ఇంకా ఏముంటుందంటే మనకి ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయిన తర్వాత అంటే క్వాలిఫై ఏంది ఎంత అని చెప్పేసి వాళ్ళు పోస్టులకు తగ్గట్టు వాళ్ళు పిలుస్తారు. పిలిచిన తర్వాత మెన్ కి అయితే 25 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. 4 hours లో అయితే ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అదే విమెన్ కి వచ్చేసి 16 కిలోమీటర్స్ అనమాట వాకింగ్ టెస్ట్. అది 4 hours లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 90% వరకు నేనైతే క్వాలిఫై అవుతారు వాకింగ్ టెస్ట్ లో అని చెప్పేసి అనుకుంటున్నా. చాలా మంది అయితే అవుతారు. మీరు ఎట్లా రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు కానిస్టేబుల్ ఎస్ఐకి. సో అది మీకు అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది కూడా సో మీరు కనుక ఒకవేళ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా లేకపోతే ఇప్పుడైనా సరే నువ్వు గ్రౌండ్ కి అయితే ఎట్లా వాకింగ్ చేసుకుంటేనే పోతావు కదా, అక్కడ నువ్వు అయితే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకో. మళ్ళీ దీనికోసం స్పెషల్ వాకింగ్ ప్రాక్టీస్ చేయకు. నువ్వు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకో. గ్రౌండ్ వరకు వాకింగ్ చేసుకుంటే వెళ్ళి అక్కడ రన్నింగ్ చేసుకొని స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని జిమ్ చేసేటట్టు చేసుకొని మంచి అచ్చడు వాకింగ్ చేసుకుంటారు. వాకింగ్ అనేది అలవాటే కాబట్టి నువ్వు ఖచ్చితంగా అయితే సాధిస్తావు అనుకుంటున్నాను నేనైతే. సో ఈసారి ఖచ్చితంగా నువ్వైతే కనీసం అని కాదు, ఈసారి ఏదో ఒక జాబ్ అయితే సాధిస్తాను అనుకుంటున్నా. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్ కూడా నువ్వు అయితే అప్లై చేసి ఖచ్చితంగా ఈసారి అయితే జాబ్ అయితే కొట్టు. సో కష్టపడేందుకు ఫలితం రావాలని కోరుకుంటూ మీ డీప్ థింకర్ ఫైర్ ఫైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.